गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా భక్తిపూర్వక వందనాలు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహంతో నా రెండవ కుమార్తె చిరంజీవి అర్చన లార్సన్ అండ్ టూబ్రో కంపెనీలో ఉద్యోగం ఆమెకు లభ్యమైంది. మైసూర్లో దానికి తగిన శిక్షణ అయిన తర్వాత ఆమెను చెన్నైకి బదిలీ చేశారు. ఆ సందర్భంలో మాకు చాలా అనుకూలమైంది, ఎందుకంటే ప్రతిరోజు కూడా కాంచీపురానికి వెళ్ళవచ్చు అని. మేము ఉభయులు దంపతులు ఆమెకు ప్రత్యేకమైనటువంటి గది ఉన్నందువలన మేము చెన్నైలో ఉండేవారు. నేను వీలు దొరికినప్పుడల్లా నేను నా భార్యతో కలిసి కాంచీపురంలో శ్రీవారి సన్నిధానంలో గడిపేటువంటి భాగ్యం. ఒకమారు ఏం జరిగిందంటే, నా భార్య నాతో అంది, రోజు వెళ్తూనే ఉన్నారు, 2 రోజులకు ఒకసారి, ఈసారి ఆగిపోండి అని చెప్పింది. సరే అని ఒక 4 రోజుల పాటు నేను కాంచీపురంలో పోకుండా చెన్నైలోనే ఉండిపోయాను. తర్వాత నాకు ప్రతిరోజు కూడా శ్రీవారు గుర్తుకొచ్చేవారు. నేను వెళ్ళాలి అనే తపన నాకు ఎక్కువైంది. ఆ రోజు రాత్రి నా భార్యతో అన్నాను, నేను ఎట్టి సందర్భంలో కూడా రేపు నేను వెళ్ళిపోతాను, నీ ఇష్టం అని చెప్పేసి నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నాను అనమాట. అంటే ఉదయం 7:30-8 ప్రాంతంలో నా కుమార్తె ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బయలుదేరాలనుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజు ఉదయం తెల్లవారు 5:30 కల్లా నాకు కాంచీ మఠం నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏమిటది? స్వాముల వారి దగ్గర అంతరంగ భక్తుడు, పరిచారకులు ఆయన నాకు ఫోన్ చేసి, మిమ్మల్ని స్వామివారు ఈరోజు రావద్దని చెప్పారు అని. నాకు ఆ మాట చాలా ఆశ్చర్యము మరియు శరాఘాతంగా అనిపించింది. నేను రావాలనుకుంటుంటే శ్రీవారు వద్దంటున్నారేంటి, ఎందుకు, నాలో ఏం తప్పు జరిగింది అని నేను మనోవ్యథ మొత్తం ఆలోచనకు గురి అయింది. ఆయన ఏమి చెప్పలేదు, శ్రీవారు వద్దన్నారు, మీరు రాకూడదు అన్నారు, అలా ఫోన్ పెట్టేశారు అంతే. నేను ఆశ్చర్యపోయి, నిన్న వెళ్ళి ఉంటే బాగుండేది, మొన్న వెళ్ళి ఉంటే బాగుండేది అని నా భార్యతో కాస్త నేను ఆలోచించేసి మాట్లాడాను. తప్పైపోయింది నాది. ఇంకా తర్వాత నాకు ఎప్పుడు రమ్మంటారా అని అనుకుంటుండగా నాకు ఆ రోజు రాత్రి చాలాసేపు అయిన తర్వాత నాకు మనసులో ఏమందంటే, రేపు రా అని అనిపించినట్టు అయింది. సరే ఉదయం వెళ్దామని నా భార్యని ప్రోత్సహించింది. మీరు చింతించకండి, మర్నాడు వెళ్ళండి, నాదేం అభ్యంతరం లేదు అనగానే నేను ఎంతో సంతోషంగా మరునాడు కాంచీపురానికి వచ్చాను. వచ్చి విషయం ఏమిటి తెలుసుకోవాలి కదా, ఎవరు చెప్తారు ఎందుకు స్వామివారు వద్దన్నారని. కాంచీ మఠంలో ఎట్లా అంటే, ఎవరికి ఏ పని చెప్పి ఉంటారో వారు ఆ పనిని చేస్తారు. వేరే వారికి, మూడో వ్యక్తికి ఆ విషయాలు ఎప్పటికీ కూడా తెలియవు. కావున నేను ఇది తెలుసుకోవాలని దీంతో స్వాముల వారు పూజకు వెళ్తున్నారు, వస్తున్నారు, నేను చూడటం లేదు, నాకు ఇంకా ఆలోచన ఎక్కువైంది. ఆ తర్వాత ఎలాగైనా శ్రీవారిని కలిసి అడగాలి, నా తప్పేమైనా ఉందా అని. ఆ రోజు సాయంకాలం
నిర్ణయించుకున్నాను. ఇంకా 2 రోజులు నేను మఠంలోనే ఉండిపోతాను, తెలుసుకోవాలి నేనని. అప్పుడు రాత్రి పూజ అయిన తర్వాత లోపలికి వెళ్ళి శ్రీవారికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ నిల్చుకున్నాను. స్వాముల వారు అన్నారు, 3 రోజులు నీవెందుకు రాలేదు అన్నారు. లేదు స్వామి, తప్పైపోయింది అన్నాను. తప్పైపోయేది ఏముంది దానికి, పర్వాలేదు, ఎందుకు రాలేదు అన్నాను. నేను ఏదో కొంటి సాకు చెప్పాలని, మీకు కూడా ఏదో పడిశం పట్టి ఉందని అన్నాను. స్వామివారు ఒకసారి నవ్వి, నాకు పడిశం పడితే నీవు రావడానికి ఏంటి అన్నాను. తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది స్వామి. సరే సరే, దానికేం పర్వాలేదు స్వామి, నిన్న మీరు రావద్దని చెప్పారు అంటే, అవునవును అదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కామాక్షిదేవికి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఆ ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ సింహధ్వజ స్తంభానికి అనేకమైన పూజలు జరుగుతాయి. ఈ ఊర్లో చాటింపు వేస్తారు. పొరుగు నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉండిపోతే ఆ రోజు ఇంకా 10 రోజుల వరకు కాంచీపురం నుండి పొలిమేరలు దాటడానికి లేదు. అందుకోసమే నీవు వస్తే ఇబ్బంది అవుతుంది కానీ నేనే నీకు సమాచారం పంపించాను అన్నారు. నాకు ఎంతటి ఆనందమైందంటే, నేను సాధారణమైన వ్యక్తిని, నేను రావాలని తెల్లవారితో అనుకుంటున్నట్టే స్వాముల వారికి అది స్ఫురించింది, వీడు వస్తున్నాడు అని. చూడండి ఎంత దూరదృష్టి, ఎంత సర్వజ్ఞత్వము. నేను చెన్నైలో ఇంకా అనుకొని వెళ్ళాలని రాత్రి అనుకున్నటువంటి మాట వారికి తెలిసిపోయింది. వీరు మనసు గట్టి చేసుకున్నాడు, వచ్చేస్తే ఇక్కడ ఉండిపోతే 10 రోజులు వీడు వెళ్ళడానికి లేదు భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి అని. అంత కరుణ ఆయనకు. నాకు అనిపించింది, మాలాంటి వాళ్ళంతా వీరికి గుర్తుంటారా అని మనం అనుకుంటూ ఉంటాం. అలా కాదు. ప్రతి ఒక్కరి యొక్క భావాలు, ప్రతి ఒక్కరి ఆలోచనలు, ఆ యొక్క హృదయ స్పందన శ్రీవారికి ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది. అందుకే దూరదృష్టి, దూరశ్రవణం, సర్వజ్ఞత్వం, ఆ యొక్క కంచి పీఠంలో ఉన్నటువంటి సకల పీఠాధిపతులు కూడా అది అబ్బిన వరం అది. అందుకే ఆత్మీయులారా, మనం గురువు నుండి ఎక్కడ దూరం ఉన్నాం? మన భావన ఏంటంటే మనం చాలా దూరం ఉన్నాము అని అనుకుంటుంటాం. అందుకే ఇటువంటి అనుభవాలు మనం కలిసినప్పుడు మనలో ఇంకా శ్రద్ధ, జవాబుదారీ పెరుగుతుంది. ఆ విధంగా స్వాముల వారు ఏమన్నారంటే, మేము కూడా రైల్వే గేట్ దాటిన తర్వాత అక్కడ ఒక కనకదుర్గమ్మ అనే గుడి ఉంది అన్నారు. దీని కథ ఏంటంటే, కాంచీ పరమాచార్య స్వాముల వారు తమ తపశ్శక్తితో, దివ్య దృష్టితో అనేకమైన కనుమరుగైనటువంటి దేవతామూర్తులను వారు గుర్తించి వెలికి తీసి ఆలయాల్లో ప్రతిష్ఠ చేశారనమాట. అలాంటిదే కాంచీలో కోనేరు కుప్పం అనే ప్రాంతం వెళ్తూ ఉంటే ఒక రావి చెట్టు కింద తవ్వమని ఆదేశించారు ఆయన. త్రవ్వి చూడగా ఎడమకాల్ని మహిషంపై ఉంచినటువంటి మహిషాసురమర్దిని సుప్రసన్నమైనటువంటి శ్రీ కనకదుర్గమ్మ అక్కడ మూర్తి భూగర్భంలో లభించిందనమాట. ఆత్మీయులారా, శ్రద్ధగా వింటున్నారు కదా, వినండి. ఆ తల్లిని ఆ చెట్టు కిందే ఆలయం నిర్మింపజేసి ఆ యొక్క మహాస్వాముల వారు ప్రతిష్ఠ చేశారు. ఆ దుర్గమ్మ ఎక్కడ ఉంది? కాంచీపురం పొలిమేరలో శంకర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయానికి వెళ్ళే దారిలో ఉందండి. ఆమె ఆ పొలిమేరలో ఉంటూ కాంచీ పట్టణాన్ని రక్షిస్తూ భక్తుల పాలిట కల్పవల్లిగా కొలువై ఉందండి. ఈ ఆలయంలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో, రాహుకాలంలో విశేషంగా పూజలు జరుగుతుంటాయి. అందుకే శంకరవీర స్వాముల వారు ఏమన్నారంటే, మేము కూడా పొలిమేరలు దాటుకుంటాము, ఆ యొక్క ధ్వజస్తంభ పూజ అయిన తర్వాత మేము ఈ యొక్క శ్రీమఠానికి వస్తాము అన్నారు. అందుకే ఇట్టి సామాన్య బాలకుడు లాంటి నన్ను ఆయన గుర్తుపెట్టుకొని, నేను అక్కడ అనుకున్న విషయం వీరు తెలుసుకొని నాకు తెల్లవారితే ఆ యొక్క అంతరంగ భక్తుల ద్వారా నాకు సమాచారం అందించడం అంటే నిజంగా ఇది ఎప్పుడు జీవితంలో మరువలేనటువంటి ఒక సన్నివేశం అన్నమాట. ఆత్మీయులారా, మనం బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
ఏమిటది? ఒకసారి మా శ్రీ శంకర విజయ సరస్వాములు వారు, శ్రీ జయేంద్ర సరస్వాములు వారు బెంగళూరులో విద్యానికేతనం స్కూల్ ఒకటి ఉందండి. అక్కడ వారు ముకాం చేసి ఉన్నారు. అప్పుడేం జరిగింది, స్వాములు వారి దర్శనానికి చాలామంది వస్తుంటారు కదా. అలానే ఒక 2 కుటుంబాలు కలిసి ఉన్నవారే స్వాములు వారిని దర్శనం చేసుకున్నారు, శ్రీ శంకర విజయేశ్వర స్వాములు వారు. అప్పుడు అక్కడ ఉండమన్నారు నన్ను. వారితో మాట్లాడుతూ వారు అన్నారు, మీలాంటి వారి మహాత్ముల అనుగ్రహం వలన మేము చల్లగా హాయిగా ఉన్నాం స్వామి అనగానే స్వాములు వారు నా వైపు ఇలా చూసి అంతే నవ్వారు. తర్వాత నన్ను ఏమన్నారంటే, స్వామివారు సెలవు తీసుకొని వెళ్తుంటే కాస్త ఆగండి అని నన్ను ఈయన తీసుకొని వెళ్ళండి మీ ఇంటికి అన్నారు. అలా అన్నీ బాగున్నాయి అంటున్నారు కదా, నన్నెందుకు స్వామివారు వాళ్ళ ఇంటికి వెళ్ళి రమ్మంటున్నారు? నాకు ఆశ్చర్యమైంది. సరే వాళ్ళు రండి అన్నారు. నేను వాళ్ళతో పాటు వాహనంలో వారి ఇంటికి వెళ్ళాను. 10 కిలోమీటర్లు దాటిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే భవ్యంగా ఉంది ఇల్లు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. అన్ని చోట్ల కూడా దేవుని పటాలు, భజనలు, ఎంతో బాగుంది. నాకు అనిపించింది, ఎందుకు శివానంద్ ఇక్కడ పంపించిండు వచ్చా అని కుతూహలం ఎక్కువ. తర్వాత వారు ఏం చేసి సాంప్రదాయ ప్రకారంగా 4 మంచి మాటలు మాట్లాడాను. తర్వాత వాళ్ళు వెళ్ళడానికి ముందు తాంబూలం నాకు ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు అక్కడ ఉన్నాడండి. ఆ పిల్లవాడు దేవుని పటం ముందు కూర్చున్నాడు. ఆ అబ్బాయిని పిలిచి వాళ్ళ తల్లి ఆశీర్వాదం తీసుకోండి. ఆ అబ్బాయి నాకు కాళ్ళకు దండం పెట్టాడు. మామూలుగా మనం ఏం చెప్తామండి, దీర్ఘాయుష్మాన్ భవ అంటాము, లేదా శ్లోకంలో శతమానం భవ శతాయు పురుష శిరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అన్నానండి. అంటున్నట్టు ఒక్కసారిగా ఆమె గట్టిగా ఏడ్చిందండి. వాళ్ళ తల్లి రోదనం చేసింది. నాకు ఆశ్చర్యం, నేనేం తప్పు చెప్పాను, మంత్రం సరిగానే చెప్పాను కదా అనిపించింది. ఆమె మరీ కుమిలి ఏడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి దృశ్యం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఒక పెద్ద ఆయన మరి ఒక ఆమెను లోపలికి తీసుకెళ్ళిపోయారు. నాకు ఆశ్చర్యమైంది. వీరు మిగతా అన్నదమ్ములు అన్నారు, బయటికి వెళ్దామా గురువు గారు, బయలుదేరదామా అంటే నాకు మరి ఒక ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకు గాను ఈమె ఏడ్చింది? నేను మంచి మాటని చెప్పాను కదా అని నేను తర్వాత దావలో మాట్లాడదాంలేండి అన్నారు. మేము మరలా తిరుగు ప్రయాణంలో ఆయన్ని అడిగాను, ఎందుకండి ఆమె మీకేమవుతుందని? నాకు వదిన అవుతుందండి. ఎందుకు ఏడ్చిందండి ఆ అబ్బాయిని నేను ఆశీర్వదిస్తూ ఉంటే అంటే, స్వామి ఆ విషయం ఏమని చెప్పాలి మీకు? పర్వాలేదు చెప్పండి అన్నారు. ఆ అబ్బాయి ఇంకా 6 నెలలకు మరణిస్తాడండి అని. అవునా? 6 నెలలకు మరణిస్తాడా? మరి ఆ అబ్బాయి చక్కగా దేవుడు పటం ముందు కూర్చొని భజన అవి చేస్తున్నాడు కదా అంటే, లేదు స్వామి, లైఫ్లో ఎప్పుడూ రానటువంటి ఒక వ్యాధి అతనికి సోకింది. అది 1,00,000 మందిలో ఏ ఒక్కరికో వస్తుందట. మరి ఆ అబ్బాయి పుట్టినప్పటి నుండి కూడా భక్తి మరియు అనేకమైన శ్లోకాలు చెప్పడము అలా చేస్తుంటాడు. మాకు ఆ అబ్బాయి అడిగినవన్నీ కూడా మేము తెచ్చిస్తుంటాము. ఆ అబ్బాయి ఆ దేవుడి పటం ముందు కూర్చొనే భోంచేస్తాడు. ఇలా చెప్పగా నాకు అస్సలు ఏది దిక్కుతోచలేదు. నాకు అనిపించింది, ఎందుకు గాను శ్రీవారు నన్ను అక్కడికి పంపించారని నాకు అర్థమైందనమాట. ఏంటంటే, వారు మన దగ్గరికి వచ్చినారు కదా, మేము హాయిగా ఉన్నాము మీలాంటి మహాత్ముల ఆశీర్వాదంతో అని చెప్పడం అది నిజం కాదు అని వారు చూపించడానికి నన్ను పంపించారు. అందుకే వాస్తవికత ఎలా ఉంటుంది, సత్యం ఎలా ఉంటుంది, అందుకే సత్యం 3 విధాలుగా ఉంటుందని ఒకసారి శ్రీకాకుళంలో స్వాముల వారు ఒక విషయంలో చెప్పారు. ఏమిటది? ప్రాతిభాసిక సత్యము మరియు వ్యావహారిక సత్యము మరియు త్రికాలాబాధిత సత్యముని. ఇది చాలా వేదాంతమైన విషయం. ప్రాతిభాసికం అంటే అలా కనపడుతుంది కానీ అలా లేదు అని అర్థం. అందుకే మన స్నేహితులు కొంతమంది మనతో చాలా స్నేహంగానే ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. మనం మోసపోతాం, వారు నిజమైన స్నేహితులండి అని. లేదా ఆమె నా కన్న తల్లిగా ఉందండి అంట. కన్న తల్లి కాదు కదా. అలానే ప్రతి ఒక్కటి కూడా సత్యం అనేది ఏదైతే ఉందో ఆ సత్యము నిజమైనటువంటిది. సత్యము అనేది పరమాత్మకు సంబంధించినటువంటి వస్తువు. అది త్రికాల అబాధిత సత్యం. దాన్ని జ్ఞానం ద్వారానే, సద్గురుల సేవ ద్వారానే, అనేకమైనటువంటి పురుషార్థముల్లో గొప్పదైన మోక్షానికి కారణమైనటువంటి అతి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని ప్రతిపాదించిన వారు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. అదే అద్వైతం సత్యం అని. కావున మనం ప్రపంచంలో జరిగేటువంటి విషయాలను నిజమని మనం నమ్ముతున్నాం.
కాదు అని నాకు అక్కడ శ్రీవారు ఒక అనుభవంగా చూపించడానికని వారితో నన్ను పంపించడం, నేను తెలుసుకోవడం, అట్టి విషయాన్ని మీకు అందరికీ అందిస్తూ మనం సర్వవేళలా సర్వావస్థలందు కూడా సద్గురు ఒక్కడే సత్యము అని తెలుసుకుంటే అటువంటి జ్ఞానం మనకు గురువు ద్వారా అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయ సరస్వాముల వారి దివ్య చరణారవిందం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.